నిత్య పూజలివివు నేరిచినను ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శుక్రవారము, శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, కార్తీక మాసము, శుక్లపక్షము, దశమి తిథి, ధనిష్ఠా నక్షత్రము, అక్టోబర్ 31, 2025. శ్రీవైకాన సాగమోక్తమైన నిత్య పూజలు శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవతో ప్రారంభమవుతాయి. బంగారు వాకిల్లో వేద పండితులు సుప్రభాత శ్లోకాలు పఠనం చేస్తూ ఉంటారు. ఏకాంత సేవలోనున్న కౌతుకభైరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని మేల్కొల్పి జీవస్థానంలో ప్రతిష్ఠించి ధారోష్ణమైన గోక్షీరము, నవనీతము నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో సుప్రభాత సేవ పూర్తి అవుతుంది. విశ్వరూప దర్శనం అనంతరం తోమాల సేవ ప్రారంభమవుతుంది. వెండి పీఠం పైన కౌతుకభైరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని వెంచేపు చేసుకొని వారికి ఉపచారాలు సమర్పించి పాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం గావించి అలంకరించి జీవస్థానంలో ప్రతిష్ఠించి శ్రీవారి బంగారు పాద కవచాలకు అభిషేకం జరిపి శాలిగ్రామాల అభిషేకం పూర్తయిన తర్వాత బంగారు పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన మంత్రాలతో శ్రీ మహావిష్ణువు యొక్క శక్తిని దేవతామూర్తులకు ఆవాహన గావించి వారికి ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలతో మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనంతో తోమాల సేవ పూర్తవుతుంది. బంగారు వాకిల్ లోపల బంగారు సింహాసనం పైన దర్బారులో భాగంగా కొలువు శ్రీనివాసమూర్తి వారు వేంచేస్తారు. వారికి రాజోపచారాలు సమర్పించి తిథివార నక్షత్ర యోగకరణాలతో పంచాంగ శ్రవణాన్ని వినిపించి ముందు రోజు రాబడిన హుండీ యొక్క ఆదాయ వివరాలు స్వామివారికి తెలియపరిచి నమోదుపరుచుకొని ఈ సందర్భంగా స్వామివారికి నువ్వుల పొడి, బెల్లం పొడి కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పించి నవనీత నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో కొలువు పూర్తి అవుతుంది. సహస్రనామార్చన ప్రారంభమవుతుంది. 1000 నామాలు పఠిస్తూ ఉండగా తులసీ దళములతో శ్రీవారి దివ్య పాద పద్మాలకి సహస్రనామార్చన నిర్వహించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజన సమర్పణతోటి సహస్రనామార్చన పూర్తి అవుతుంది. ప్రాతకాల నివేదనలు ఆరగింపు చేసిన తర్వాత శ్రీ వైష్ణవ సాత్తుమూర గోష్ఠి జరుగుతుంది. ఈరోజు శుక్రవారం విశేషమైన వారార్జిత సేవగా శ్రీవారి మూలమూర్తికి అభిషేకాన్ని జరుపుకుంటున్నాము. దీనిని తిరుమంజనం అని కూడా అంటారు. సన్నిధిలో గర్భాలయంలో వేంచేసి ఉన్న శ్రీవారి యొక్క మూల విరాట్ విగ్రహం సుమారు 9.5 అడుగుల ఎత్తు కలది. ఇది స్వయం వ్యక్త స్వరూపం ఆగమ శాస్త్రం చెప్తుంది. స్వయంభూ మన్వంతర కాలంలో సుమారు 17 కోట్ల సంవత్సరాల ముందు శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి తన పారభౌతికమైన పర, వ్యూహ, విభవ, అంతర్యామి అనే పరిమాణాలకు అతీతంగా భౌతిక రూపంగా అర్చావతార స్వరూపంగా భూలోకంలో స్వర్ణముఖి నదీ తీరంలో పవిత్రమైన వెంకటాచల పర్వతాలలో అతి పవిత్రమైన స్వామి పుష్కరునికి దక్షిణ నైరుతిలో వెలిసినట్లు పురాణాలు, ఆగమ శాస్త్రాల్లో చెప్పబడింది. ఆ వెలసిన శ్రీవారి యొక్క దివ్యమంగళ విగ్రహమే ఈరోజు మనం సన్నిధిలో దర్శించుకుంటున్న శ్రీవారి యొక్క మూల విరాట్టు. ఆగమ భాషలో వీరిని అర్చావతార స్వరూపమని, ధ్రువబేరమని అంటారు. దివ్యమైన తిరువాభరణాలతో స్వయం వ్యక్తంగా వెలిసిన స్వామివారి యొక్క స్వరూపం దివ్య శాలిగ్రామ శిలా స్వరూపంగా చెప్పబడింది. అభిషేకానికి ముందు శ్రీవారి ధరించున్న పట్టు దోవతి, పట్టు ఉత్తరయాన్ని సళ్లింపు చేస్తారు. శ్రీవారి ముఖమండలంలో ఉన్న పచ్చకర్పూరం నామాన్ని పూర్తిగా తొలగించిన తర్వాత శ్రీవారి దివ్యమైన దేహానికి పునుగు తైలం లేపనం చేయడం జరుగుతుంది. శ్రీవారి నడుములో తెల్లటి కౌపీనాన్ని అలంకరించిన తర్వాత అభిషేకం ప్రారంభమవుతుంది. వేద పండితులు పంచసూక్త పారాయణం చేస్తుంటారు. ముందు శుద్ధోదకం, తర్వాత గోక్షీరం, తిరిగి శుద్ధోదకంతో అభిషేకం జరుగుతుంది. గోక్షీరం యొక్క జిడ్డును పోగొట్టడానికి శ్రీవారి దివ్యమైన దేహాన్ని పరిమళమనే సుగంధ ద్రవ్యంతో మర్దన చేసి శుద్ధోదక స్నానం సమర్పించబడుతుంది.
శ్రీవారి వక్షస్థలంలో వేంచేసిన మహాలక్ష్మి యొక్క ప్రత్యేకమైన వ్యూహలక్ష్మి స్వరూపానికి హరిద్రోదకం పసుపు నీటితో అభిషేకం జరుగుతుంది. అభిషేకం తర్వాత శ్రీవారికి ఏకాంతంగా అలంకారం జరుగుతుంది. శ్రీవారి దివ్యమైన దేహానికి ఉన్న తడిని ప్లోత వస్త్రంతో ఒత్తి తీసిన తర్వాత శ్రీవారికి కొత్త పట్టు ధోవతి, పట్టు ఉత్తరీయం, శిరోవస్త్రం అలంకరించబడుతుంది. నడుమున బంగారు నాగాభరణ వడ్డానము, యజ్ఞోపవితము, శ్రీవత్సము, కౌస్తుభము అలంకరించిన తర్వాత శ్రీవారి ముఖబింబంలో పచ్చకర్పూరం ధూళిని నీరు కాపు తిరుమణిగా అలంకరించి శ్రీవారి నిజపాద దర్శనం భక్తులకు అనుగ్రహించబడుతుంది. నిజపాద దర్శనం పూర్తయిన తర్వాత శ్రీవారికి అలంకారం జరుగుతుంది. దీనిని సమర్పణ అంటారు. ఇది ఏకాంతంగా జరుగుతుంది. మొదట శ్రీవారి ముఖబింబంలో సుమారు 700 గ్రాముల పచ్చకర్పూరం ధూళిని తెల్లటి నామంగా అలంకరించి మధ్యన నల్లటి కస్తూరి తిలకాన్ని వేణుపత్రాకుటి అంటే వెదురు ఆకు పరిమాణంలో అలంకరిస్తారు. శ్రీవారి ముఖబింబానికి పునుగు తైలం లేపనం చేయడం జరుగుతుంది. తర్వాత శ్రీవారికి పట్టు ధోవతి, పట్టు ఉత్తరీయాన్ని అలంకరించి శ్రీవారి దివ్యమైన తిరువాభరణాలన్నీ ఒక నిర్దిష్టమైన వరుసలో శ్రీవారికి అలంకరించబడుతుంది. చివరిగా కిరీటధారణ జరిపి శ్రీవారి వక్షస్థలంలో ఉన్న మహాలక్ష్మి ప్రతిమకు కులశేఖరపడి లోపల ఏకాంతంగా తిరుమంజనం జరిపి అమ్మవారికి కొత్త పట్టు వస్త్రం అలంకరించి శ్రీవారి వక్షస్థలంలో సమర్పించబడుతుంది. ఈ సందర్భంగా శ్రీవారికి నవనీత మార్గింపు చేసి పచ్చకర్పూర హారతి సమర్పించబడుతుంది. వెంటనే తోమాల సేవ ప్రారంభమవుతుంది. శ్రీవారికి ఉత్సవమూర్తులకు ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలతో అలంకారం జరిపి అష్టోత్తర శతనామార్చన నిర్వహించిన తర్వాత మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పణ్యారాలు స్వామివారికి నివేదనగా సమర్పించి సాత్తుమర గోష్ఠి జరుగుతుంది. వెంటనే సర్వదర్శనం ప్రారంభమవుతుంది. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు. కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవచనము, అంకురార్పణ, రక్షాబంధనము, అగ్నిప్రతిష్ఠ, స్వామివారికి అమ్మవార్లకి కళ్యాణోత్సవం సందర్భంగా నూతన పట్టు వస్త్రాల సమర్పణ, మహాసంకల్ప పఠనం, మాంగళ్యాల అభిషేకము, మాంగళ్యాల ఆరాధన పూర్తయిన తర్వాత స్వామివారి తరఫున అమ్మవార్లకి మాంగళ్యాల సమర్పణ, స్వామివారికి అమ్మవార్లకి కర్పూర నీరాజనము, విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తన అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరులను శ్రీవారి చెంతకు చేర్చి ఈ సందర్భంగా అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి కర్పూర నీరాజనము, నైవేద్యము, తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తవుతుంది. కళ్యాణోత్సవ భక్తుల దర్శనం అనంతరం ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు ధ్వజస్తంభం వద్ద గల అద్దాల మండపానికి చేరుకుంటారు. వేదపారాయణ నడుమ ఊంజల సేవ నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తి అవుతుంది. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు వైభవ మండపానికి చేరుకుంటారు. ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా స్వర్ణ గరుడు వాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో స్వర్ణ గరుడు వాహన సేవ పూర్తి అవుతుంది. హనుమంత వాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది. పెద్ద శేషవాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో పెద్ద శేషవాహన సేవ పూర్తి అవుతుంది. ఉభయ దేవేలతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజన సమర్పణతోటి ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది. సాయం సంధ్య వేళలో 1000 దీపాలతో అలంకరించి ఉన్న సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. వేదం, గానం, నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజన సమర్పణతోటి దీపాలంకరణ సేవ పూర్తి అవుతుంది. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని శ్రీవారి ఆలయంలో బంగారు వాకిల్లోకి వేంచేస్తారు. అక్కడ నైవేద్యం పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేంచేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలన్నీ సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని ఆగమోక్తమైన విధానంలో స్వామివారికి ఉత్సవమూర్తులకు ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలకు మూలమూర్తికి ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. అష్టోత్తర శతనామాలతో అర్చన నిర్వహించి రాత్రి నైవేద్యం, తిరువీస నైవేద్యాన్ని అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసి బంగారు పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమై బంగారు బిందెలోని తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా బంగారు పట్టు పాన్పు పైన కౌతుకబేరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని వేంచేపు చేసి
ఏకాంత సేవలో భాగంగా వారికి దారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, ద్రాక్ష, కలకండ కలిపిన మిశ్రమం నైవేద్యంగా సమర్పించి, పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ. నిత్య పూజలివివు నేరిచిననోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శుక్రవారము, శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, కార్తీక మాసము, శుక్లపక్షము, దశమి తిథి, ధనిష్ఠా నక్షత్రము, అక్టోబర్ 31, 2025. ఉభయదేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు. కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవచనము, అంకురార్పణ, రక్షాబంధనము, అగ్నిప్రతిష్ఠ, స్వామివారికి అమ్మవార్లకి కళ్యాణోత్సవం సందర్భంగా నూతన పట్టు వస్త్రాల సమర్పణ, మహాసంకల్ప పఠనం, మాంగళ్యాల అభిషేకము, మాంగళ్యాల ఆరాధన పూర్తయిన తర్వాత స్వామివారి తరఫున అమ్మవార్లకి మాంగళ్యాల సమర్పణ, స్వామివారికి అమ్మవార్లకి కర్పూర నీరాజనము, విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తన అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయదేవేరుల్ని శ్రీవారి చెంతకు చేర్చి ఈ సందర్భంగా అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి కర్పూర నీరాజనము, నైవేద్యము, తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తవుతుంది. కళ్యాణోత్సవ భక్తుల దర్శనం అనంతరం ఉభయదేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు ధ్వజస్తంభ వద్ద గల అద్దాల మండపానికి చేరుకుంటారు. వేదపారాయణ నడుమ ఊంజల సేవ నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తి అవుతుంది. ఉభయదేవులతో శ్రీ మలయప్ప స్వామివారు వైభవ మండపానికి చేరుకుంటారు. ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా స్వర్ణ గరుడు వాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో స్వర్ణ గరుడు వాహన సేవ పూర్తి అవుతుంది. హనుమంత వాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది. పెద్ద శేషవాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో పెద్ద శేషవాహన సేవ పూర్తి అవుతుంది. ఉభయదేవేలతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజన సమర్పణతోటి ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది. సాయం సంధ్య వేళలో 1000 దీపాలతో అలంకరించి ఉన్న సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయదేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. వేదం, గానం, నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజన సమర్పణతోటి దీపాలంకరణ సేవ పూర్తి అవుతుంది. ఉభయదేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని శ్రీవారి ఆలయంలో బంగారు వాకిల్లోకి వేంచేస్తారు. అక్కడ నైవేద్యం పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేంచేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలన్నీ సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని ఆగమోక్తమైన విధానంలో స్వామివారికి, ఉత్సవమూర్తులకు ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలకు, మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. అష్టోత్తర శతనామాలతో అర్చన నిర్వహించి రాత్రి నైవేద్యం, తిరువీస నైవేద్యాన్ని అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసి బంగారు పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమై బంగారు బిందెలోని తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా బంగారు పట్టు పాన్పు పైన కౌతుకబేరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని వేంచేపు చేసి ఏకాంత సేవలో భాగంగా వారికి దారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, ద్రాక్ష, కలకండ కలిపిన మిశ్రమం నైవేద్యంగా సమర్పించి పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.